ఇక ప్రధానంగా మనం మాట్లాడాలి అని అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం గురించి మాట్లాడాలంటే దేశం యొక్క జీడిపి కూడా వ్యవసాయం మీద కూడా ఆధారపడే పరిస్థితి. కానీ అట్లాంటి రైతన్నలకి నిజంగా ఈ బడ్జెట్ ఏ రకమైన ఊరటనిచ్చిందనేది చూద్దాం. ఇందాక నేను మాట్లాడినట్లు గతంలో రుణమాఫీ చేయడానికి 46,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ ఏడాది అయితే కేవలము 24,000 కోట్లే పెట్టారు. ఎందుకంటే రుణమాఫీ చేశారు. దానికి ఇందాక మీకు చెప్పినట్లు 26,000 కోట్లు ఓన్లీ రుణమాఫీకే పెట్టుకుంటే అది ఓన్లీ 20,000 కోట్లే చేశారు. అక్కడ ఒక 6,000 కోట్లు షార్టేజ్. ఇంకా చాలామందికి రుణమాఫీ అవ్వని పరిస్థితి అనేది చాలా ప్రతిపక్ష పార్టీలు గోల పెడుతున్న విషయం. అలాగే ఈసారి ఏం ఆలోచించి 24,000 కోట్ల బడ్జెట్ ఇచ్చారనేది అయితే అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు గతంలో రైతు బంధు యథావిధిగా ఈ ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా? నిజంగా ఇచ్చినట్టయితే మరి ఈ బడ్జెట్ని ఏ రకంగా సరిపెట్టుకుంటుంది? గతంలో 46,000 కోట్లు ఇస్తేనే సరిపోనిది ఈసారి 24,000 కోట్లు మాత్రమే పెట్టడానికి కారణం ఏంటంటే రుణమాఫీ చేశారు కాబట్టి ఈసారి రైతు బంధు కూడా యాడ్ అయి ఉంది. సో ఈసారి మరి రైతు బంధుకి ఈ 24,000 కోట్లు ఏ రకంగా సరిపోతుందనేది తెలీదు. రైతు బంధు గురించి చాలామంది రైతులు అయితే వెయిట్ చేసే పరిస్థితి. అలాగే ఇందాక మాట్లాడుతున్నట్టు 500 రూపాయలు బోనస్ రైతులకు ఏ రకంగా అందాలి అని అనుకున్నామో అప్పుడు 1,800 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో 1,200 కోట్లు మాత్రమే ఆ శాఖకు అందినాయి. 600 కోట్లు షార్టేజ్ కాబట్టి కొంతమందికి బోనస్లు వచ్చినాయని, కొంతమంది రైతులకైతే బోనస్లు రాలేని పరిస్థితి. కారణం 600 కోట్లు షార్టేజ్. సో ఈ ఏడాది కూడా మళ్ళీ 1,800 కోట్లు పెట్టారు. మరి పూర్తి స్థాయిలో బోనస్ అందుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే రైతులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉందంటే భూమి పట్టాల గురించే. అది గత 5 సంవత్సరాల నుంచి అయితే అత్యధికంగా రైతులు కష్టపడి బాధపడుతున్నటువంటి విషయం ఏమైనా ఉందంటే రైతులకు పట్టాలు అందకపోవడం. దానికి కారణం ధరణిని నిజంగానే అనేక విషయాల లోపాలున్నా దాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి గత ప్రభుత్వము రైతులకి ఆ కష్టాలు తీర్చే క్రమంలో ఆ ప్రభుత్వం అనేది వైఫల్యం చెందింది, ఓడిపోయింది. మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతి చట్టం అనేది తీసుకొని వచ్చింది. భూభారతి చట్టం కేవలం ఎంఆర్ఓలకు, కింది స్థాయి రెవెన్యూ అధికారులకు అయితే అప్పచెప్పారు. కానీ రైతులకి ఏ రకమైనటువంటి న్యాయం కానీ పట్టాలు కానీ అందని పరిస్థితి అయితే కనపడతా ఉంది. పట్ట ప్రాబ్లం అయితే చాలామందికి ఉంది. అందరు రైతులకి పట్ట ప్రాబ్లం అయితే ప్రధానంగా ఉంది. అది ఏ రకంగానూ క్లియర్ అవ్వలే. ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో దాని గురించి కనీసం భూభారతి పనిచేస్తుందా, పనిచేయను అనే పరిస్థితి. అయితే వ్యవసాయ రంగంలో అనేక రాష్ట్రాలు ఏఐ టెక్నాలజీని వాడుతున్న పరిస్థితులు కొంతవరకు కనపడతా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీ గురించి ఏ రకమైనటువంటి ప్రస్తావన అయితే రాలేదు. అండ్ ప్రధానంగా ఇప్పుడు ఈ 24,000 కోట్లలో అయితే రైతు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఇప్పుడు ఆల్రెడీ మనం న్యూస్లో చూస్తున్నాం. మార్చి మంత్ ప్రారంభమైంది కాబట్టి అనేక జిల్లాల్లో ఇప్పటికి రైతులకు నీరు అందక ప్రధానంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా నీళ్లు రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని గమనిస్తున్నట్లయితే గత ప్రభుత్వం చూసినట్లయితే చెరువులో పూడికలు తీయడం కానీ, చెక్ డ్యామ్లు నిర్మించడం కానీ, చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద టార్గెట్ చేస్తూ పనిచేయడం, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుపోవటం కానీ, కాళేశ్వరం గురించి వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ, అంటే రైతాంగానికి పెద్ద ఇరిగేషన్ 1,00,000 కోట్లు పెట్టి గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది. దానివల్ల లక్షల ఎకరాలు తడిచినాయి అనేది రైతులు చెప్పేటువంటి విషయం. అయితే ఈ ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఏ రకమైన ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏ రకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు గాక 24,000 కోట్లు అయితే ఏ రకంగానూ సరిపోవు. కారణం ఏంటంటే గతంలో 49,000 కోట్ల బడ్జెట్ పెట్టిన దాంట్లో 26,000 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ కోసము కేటాయించారు. అంటే మిగిలినటువంటి బడ్జెట్లో 6,000 కోట్లు అయితే ఇవ్వలేదు. అంటే 20,000 కోట్లు మాత్రమే ఆ శాఖకు అందే జస్ట్ రుణమాఫీ చేయడానికి. అంటే ఇంకా మిగిలింది ఎంత? 29 కోట్లు. 29,000 కోట్లలో గత ఏడాది ఏం జరగనప్పుడు ఈ ఏడాది 24,000 కోట్లతో అసలు వీళ్ళు రైతు భరోసాను ఏ రకంగా అచీవ్ చేస్తారనేది తెలీదు. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడానికి ఈ బడ్జెట్ ఏ రకం గత ఏడాది అయితే ఎలాగే గడిచిపోయిందో ఈ ఏడాది కూడా 24,000 కోట్లతో అలానే గడిచిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఊర్లలో కానీ లేకపోతే తాగడానికి మంచినీళ్ళు లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పంటకి నీళ్ళు అందటం కానీ ఈ రకమైనటువంటి విషయాల మీద గత ప్రభుత్వం చెరువులలో పూడిక, డ్యాము, చెక్ డ్యాములు కట్టడము, అది మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చి
కొంత ఇరిగేషన్ మీదను, రైతుల మీదను, వ్యవసాయ రంగం మీద, అంటే మత్స్యకారులకి చెరువులలో చేపలు వదలటం కానీ ఇలాంటివి చాలా విషయాలు కొంత కేటాయించింది గత ప్రభుత్వం. అంటే ప్రైమ్ ఫోకస్ కొంత అగ్రికల్చర్ మీద, వ్యవసాయ శాఖ మీద అనేది గత ప్రభుత్వం కేటాయించింది, అంటే ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ఏడాది వరకే, ఇంకా ముందు ముందు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది బడ్జెట్ పెట్టడానికి, కాబట్టి ఆ ముందు బడ్జెట్లో పెడతారేమో కావచ్చు గాక, కానీ ఇక్కడైతే లేదు. అలాగే ప్రధానంగా రైతు ఇంకో సమస్యతో బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్. ఫసల్ బీమా యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని గత ప్రభుత్వము కొన్ని మన హౌసింగ్ విషయంలో కానీ, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఇట్లాంటి వాటిని కొంత వ్యతిరేకించడం అయితే జరిగింది. అట్లాగే వైద్యం విషయంలోనైతే కొంత ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకోవాలన్నా విరుద్ధంగానే ఉండింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైనా సరే మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే కొంత అవగాహన కల్పించి రైతులందరికీ, పంట వడగళ్ళ వానల వల్లనో ఏదో ఒక రకంగా రైతు ఎప్పటికప్పుడు మోసపోతా ప్రభుత్వాల చుట్టూ తిరిగి లాస్ అవుతా, వాటికి కనీసం ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ కాదు కదా, ఏ రకమైన భరోసా లేక ఏడాది మొత్తం పండించిన పంట ఒకేసారి వడగండ్లతోనో ఇంకేదో రకంగానో నష్టపోతూ ఉంటాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే పనిలో ఉంది. కాబట్టి కొంత లోకల్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ దీని మీద క్యాంపెయినింగ్ చేసి కొంత అవగాహన కల్పించి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ కింద రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేయగలిగితే కొంతమరకు రైతులకి పంట నష్టం పోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ బర్డన్ అనేది పడకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల వల్ల ఆ పంటకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ రావడం వల్ల రైతు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సో మొత్తం మీద చెప్పినట్లయితే గత ఏడాది బడ్జెట్ 49,000 కోట్లలో 26,000 కోట్లు కేవలం రుణమాఫీకి అయిపోయింది. కానీ అందులో అందింది ఎంత? కేవలం 20,000 కోట్లే. మిగిలిన 29,000 కోట్లతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాము అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఈ ఏడాది కేవలం 24,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉంది. సో యథావిధిగా అయితే కొనసాగుతుంది అనేది నా అంచనా. ఇకపోతే హౌసింగ్ స్కీమ్ గురించి, ప్రతి పేదవాడి కళ ఏంటంటే సొంత ఇల్లు ఉండాలి అనే కళ కంటా ఉంటాడు. అయితే ఈ సంవత్సరము గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా అదే విధంగా, అంటే గత ఏడాది అయితే ఏ రకమైనటువంటి ఇల్లు నిర్మించలేదు, దాని గురించి చర్చ రాలేదు. నామమాత్రపు బడ్జెట్ గతంలో కేటాయించడం వల్ల పూర్తి స్థాయిలో ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ ఇల్లు ఈ రకంగా అయిపోతాయి అని అనుకున్నారు, కానీ అవ్వలేదు. అయితే ఈ ఏడాది 12,000 కోట్లు గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్కి కేటాయించింది. అయితే ఇందాక నేను అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ రకమైన నిధులైనా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఏ రకమైన స్కీమ్నైనా సరే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉంది. అయితే సెంట్రల్ స్కీము ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ఇల్లులు నిర్మించుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే గృహ నిర్మాణ స్కీమ్ గురించి కేవలం 12,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇందులో ఎంతవరకు ఈ నిధులు ఆ శాఖకి అందితే అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానీ, అర్బన్ ఏరియాలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మూసీ రివర్ కింద అనేక మంది ఇల్లు లేకుండా అయిపోయారు. సో ఇప్పుడు ఈ 12,000 కోట్లతో వాళ్ళకి ఇల్లు నిర్మిస్తారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కట్టి నియర్ బై అయితే ఉంచింది. కాకపోతే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఎవరికైతే లేవో వాళ్ళని తీసుకుపోయి అక్కడ అకామిడేట్ చేస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే అక్కడున్న ప్రధాన సమస్య ఏం కనపడతా ఉంది? ఆల్రెడీ ఆ ఇల్లు సర్వేలు చేసి మహేందర్, సురేందర్, వీరేందర్ కానీ అందరికి 12,000 మంది ఉంటే 12,000 మందికి అర్హులు కదా, 12,000 మందికి ఇల్లు కేటాయించాలి. వాళ్ళ లిస్టు తీసుకొని ఆ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ ఇల్లులు కేటాయించాలని చెప్పేసి ఆల్రెడీ అంతా నిర్ధారించిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడున్న ఎవరైతే ఇల్లు లేకుండా అయిపోయారో వీళ్ళని తీసుకుపోయి అక్కడ చేద్దాము అని అంటే, మరి అక్కడ సర్వేలు అయిపోయి వాడికి ఆల్రెడీ అలాట్మెంట్ లెటర్స్ వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్తారు? అందుకని ఇక్కడున్న వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి చాలా గొడవలు అనేవి అవుతూ ఉన్నాయి.
అండ్ లోకల్ ఎమ్మెల్యేలకైతే పెద్ద తలనొప్పిగా మారింది. ఈ 12,000 కోట్ల బడ్జెట్తో కొత్త ఇల్లులు కట్టిస్తారా, ఎన్ని రోజులలో కట్టిస్తారా అనేది క్లియర్ స్పష్టత అయితే బట్టి విక్రమార్క గారు చెప్పలేదు. అండ్ మూసీ రివర్ ప్రాంతంలో ఎంతమంది అయితే ఇల్లులు కోల్పోయి డ్యామేజెస్ అయిపోయారో వాళ్ళ మీద స్పష్టంగా మాట్లాడలేదు. అలాగే గతంలో అలాట్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వాళ్ళకే ఇస్తారా, లేదు మూసీ ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కోల్పోయి ఉన్నారో వీళ్ళకి ఇస్తారా అనే దాని మీద అయితే క్లియర్ స్పష్టత అయితే రాలేదు. ఇకపోతే రేషన్ కార్డు గురించి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా వైట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. రేషన్ కార్డు అయితే ఇయ్యలేని పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ ఏడాది కొంత ఇష్యూ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ప్రభుత్వము అందరూ అంటే ఆర్థిక నిపుణులు కానీ అందరూ ఇంటలెక్చువల్స్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత చాలామంది ఇస్తున్నటువంటి అడ్వైజ్లు ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయాలి అని. కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నారు? 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు, అలాగే 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి సన్న బియ్యాలు అనేవి ఈసారి ఇస్తామన్నారు. ఇప్పుడైతే దొడ్డు బియ్యం వస్తూ ఉంది, లోకల్లో బ్లాక్లో ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. అది పెద్ద వైట్ ఎలిఫెంట్ బిజినెస్ లాగా అయితే మారిపోయింది. కానీ ఈ ప్రభుత్వం అన్న కనీసం అర్హులైన వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ వైట్ రేషన్ కార్డు ఇస్తే గనక నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా ఎందుకంటే రేషన్ అంటే కొంత బియ్యం ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు కడతా ఉంటే అందులో 10 రూపాయలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడతా ఉంది. అంటే 30 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దీని గురించి రీసెంట్గా బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే, అత్యధికంగా డబ్బులు మేమే ఇస్తున్నాం 75%, 80% కాబట్టి వైట్ రేషన్ కార్డు మీద పీఎం నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఈ సన్నం బియ్యం నిజంగానే ఇవ్వడం ప్రారంభించిన తర్వాత అర్హులైన వారికి అంటే చాలా నిజంగానే బిలో పోవర్టీ లైన్ అంటే బాగా అంటే పేదరికంలో ఉన్న వారికి కనుకనే ఐడెంటిఫై చేసి రేషన్ కార్డు ఇస్తే ఇక్కడ వైట్ ఇప్పుడు నేను అన్నట్టు 90%, 80% లేదా నిజంగా ఇంకొక రిపోర్ట్ మీకు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఒక సర్వేలో భారతదేశం అంతటా కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్నది ఎంత శాతం అయ్యా అంటే ఓన్లీ 17% అని చెప్తుంది. కానీ ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఆధారంగా చూసినట్లయితే 85% మందికి అన్నీ అందుతుంది. సన్న బియ్యం స్కీమ్ ఇచ్చినా వాడు తీసుకుపోయి ఇంకో చోట బ్లాక్లో అమ్ముకుంటాడు. ఇంకా ఎప్పుడైనా వీనికి యాక్సిడెంట్ అయినా ఏం చేసినా ఈ కార్డు వల్లనే ఆయనకి రాయితీలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా కింద మీద పడి ఈ కార్డులు తెచ్చుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు 85% మెంబర్స్కి మీరు రేషన్ కార్డు ఇస్తే ప్రభుత్వం మీదనే భారం పడుతుంది కాబట్టి బియ్యం ప్రకారంగానే ఇంకా ఇతరత ఏ స్కీములకైనా సరే వీళ్ళంతా అర్హులు అవుతారు. కానీ వాస్తవంగా అర్హులు ఎవరు? బిలో పవర్టీ లైన్లో ఉన్న పేద ప్రజలు మాత్రమే. వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే కేంద్రం ఇచ్చిన ఒక సర్వే ఆధారంగా చూసినట్లయితే కేవలం 17% మాత్రమే. అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా భారం తగ్గుతుంది. కానీ అప్పటికి ఈ ప్రభుత్వం ఏం చేసిందనంటే 100% ఇస్తామని ఒప్పుకోవడం వాళ్ళ నిజంగానే గొప్పతనం. బట్ ఈ కార్డులు అనేవి ఎప్పుడు ప్రవేశపెడతారనేది చూడాలి. అయితే మొత్తం మీద రేషన్ కార్డ్ అండ్ హౌసింగ్ వీటన్నిటికీ హౌసింగ్ స్కీమ్ మీద అయితే ఓన్లీ 12,000 కోట్లు బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా చెప్పినట్లయితే ఏ శాఖకు ఆ శాఖ నిజంగా కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ ఇప్పుడు 3,04,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళకి రాబడి 2 రూపంలో ఉంటాయి. కేంద్రం నుంచి 2 ట్యాక్స్ అండ్ గ్రాంట్స్, అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ అండ్ ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయ రూపాలు కూడా మార్గాలు కూడా ఉంటాయి. అదే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో ఈ 4 కలిపితే ఆల్రెడీ 2,27,000 కోట్లు వచ్చినాయి. కానీ వీళ్ళకు ఇంకా 3,00,000 కోట్లు కావాలంటే ఆల్రెడీ ఒక 70,000 కోట్లు అప్పు చేయాలి. అంటే గతంలో 1,70,000 కోట్లు అప్పు ఉంది, ఇప్పుడు ఒక 70,000 కోట్లు అప్పు అవుతుంది. అంటే ఎటు చూసినా మళ్ళీ 2,50,000 కోట్ల వరకు కొత్త అప్పులు జస్ట్ 2 ఇయర్స్లోనే అవుతున్నప్పుడు అంత చేసినప్పటికీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా 70,000 కోట్లు అప్పు చేసిన ఈ 3,04,000 కోట్ల బడ్జెట్ నిజంగానే ప్రజల వరకు చేరుతుందా లేదా అనేది గమనించాలా మీరు.